మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్. ఈ వీడియోలో నేను మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ ముందుకు తీసుకురాబోతున్నాను. చాలా మంచి అవకాశం ఉన్నటువంటి బిజినెస్. ముందుగా మీకు అందరికీ కూడా ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. గత 50 రోజులుగా కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనల మూలంగా, కొన్ని అవాంఛనీయ సంఘటనల మూలంగా నేను వీడియోస్ చేయలేక మీ అందరికీ దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడటం జరిగింది. ఆ పరిస్థితుల వల్ల మీకెవరికి కూడా అందుబాటులో లేను. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అయ్యే టాపిక్, ప్రతి ఒక్కళ్ళకి నీడ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేయండి. ఒకవేళ మీకు అవసరం లేకపోతే మీ పక్కన వాళ్ళకి అవసరం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ, అదేవిధంగా ఒక మంచి ఫైనాన్షియల్ నీడ్, మీ యొక్క అవసరాలు తీర్చుకోవడానికి కావలసినటువంటి అవకాశం ఉన్నటువంటి కంపెనీ అన్నమాట. కంపెనీ నేమ్ వచ్చేసరికి స్పాట్ లోన్. ఈ స్పాట్ లోన్ అనే పేరులోనే మీరు ఒకటి గుర్తించవచ్చు. మీకు స్పాట్లో ఇన్స్టాంట్గా లోన్ అయితే మీ అవసరాల కోసం ఈ కంపెనీ నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ స్పాట్ లోన్, అసలు ఈ స్పాట్ లోన్ కంపెనీ ద్వారా మనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది చూద్దాం. నో డాక్యుమెంట్ రిక్వైర్డ్ అండి. మనం సపోజ్ బయట ఏదైనా చిన్న చిన్న యాప్స్లో కావచ్చు, లేదైనా బ్యాంకులో కావచ్చు, లోన్ తీసుకోవాల్సి అంటే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయాలి, దానికి సంబంధించినటువంటి షూరిటీలు సబ్మిట్ చేయాలి. ఈ రకమైనటువంటి ప్రాపర్టీస్ అంటే ప్రాసెస్ మొత్తం ఉంటుందన్నమాట. అలాంటి ప్రాసెస్ ఏమీ లేకుండా, నో డాక్యుమెంట్ రిక్వైర్డ్, ఇక్కడ ఎలాంటి డాక్యుమెంట్స్తో సంబంధం లేకుండా మనకి లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈజీ ఈడబ్ల్యూఐ ఫెసిలిటీ. మీరు ఇనే ఉంటారు ఈఎంఐ ఫెసిలిటీ అని. ఈఎంఐ అంటే ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అని. ఇక్కడ ఈజీ వీక్లీ ఇన్స్టాల్మెంట్. మనం తీసుకున్నటువంటి లోన్కి ఏంటంటే వీక్లీ ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. క్విక్ డిస్పర్స్మెంట్. ఇక్కడ మనకు వచ్చినటువంటి లోన్ అనేది ఇన్స్టాంట్గా మన బ్యాంక్ అకౌంట్కి కూడా డిస్పర్స్ చేసుకోవచ్చు మనం. క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ విధంగా లోన్ తీసుకోవడంతో పాటుగా మనం కొంత ఎర్నింగ్ కూడా, అంటే మనం లోన్ తీసుకోవడంతో పాటుగా కొంత సంపాదించుకునే అవకాశం కూడా ఈ కంపెనీ మనకి ఇవ్వటం జరిగింది. ఏ విధంగా సంపాదించుకోవాలి అనే దాని గురించి నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకండి. ఇందులో ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ కూడా మనకు ఉంది. వీళ్ళ యొక్క ముందు ప్రాజెక్ట్స్, రాబోయే ప్రాజెక్ట్స్ ఇంకొక నెల పట్టొచ్చు, లేదా ఒక నెల 15 రోజుల్లో మనకి ఇవి అప్కమింగ్ ప్రాజెక్ట్ కింద మనకు వచ్చే ప్రాజెక్ట్స్ ఏంటంటే కార్ లోన్ తీసుకోవచ్చు ఈ కంపెనీ ద్వారా, ల్యాండ్ లోన్ తీసుకోవచ్చు, హోమ్ లోన్ తీసుకోవచ్చు, వీలర్ లోన్ తీసుకోవచ్చు, ఫర్నిచర్ లోన్ తీసుకోవచ్చు, ఎలక్ట్రానిక్ లోన్ తీసుకోవచ్చు, మొబైల్ లోన్ తీసుకోవచ్చు. అదేవిధంగా అప్కమింగ్ ప్రాజెక్ట్ కింద స్పాట్ లోన్కి సంబంధించినటువంటి క్రెడిట్ కార్డు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎనీ షాపింగ్ పోర్టల్, అమెజాను, ఫ్లిప్కార్ట్, జొమాటో, వీటన్నిటిలో కూడా ఏదైతే పోర్టల్స్ ఉన్నాయో ఆన్లైన్ పోర్టల్స్, వాటన్నిటిలో కూడా ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేసుకొని మనం ముందుగానే లోన్ ఫెసిలిటీ తీసుకోవచ్చు. టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు క్రెడిట్ కార్డు ద్వారా. మల్టీ యూజెస్ ఉన్నాయి పెట్రోల్ పంప్స్ దగ్గర, మాల్స్లో, ఫుడ్ ఆర్డర్ బిల్స్లో, ఎలక్ట్రికల్ బిల్స్లో, వీటన్నిటికీ కూడా ఈ క్రెడిట్ కార్డు అనేది యూజ్ అవుతుంది. ఇంకా అదే కాదు, ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్ కింద గోల్డ్ లోన్ కూడా మనకి తీసుకోవచ్చు ఈ స్పాట్ లోన్ కంపెనీ ద్వారా. కానీ ఇందులో మనం జాయిన్ అవ్వాలంటే చేయవలసింది ఏంటంటే, ఫస్ట్గా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్తో రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ అయితే ఫ్రీ అనమాట. కానీ ఇందులో మనం ఇవన్నీ బెనిఫిట్స్ పొందాలి అంటే ఒక ప్యాకేజ్ తీసుకోవాలి. ఆ ప్యాకేజ్ కాస్ట్ 1600 రూపాయలు. ఆ 1600 రూపాయలు పెట్టి మనం ఎప్పుడైతే ప్యాకేజ్ తీసుకుంటామో ఆ నెక్స్ట్ డే నుంచి డైలీ బోనస్ కింద మనకి 0.5% చొప్పున డైలీ బోనస్ రావటం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ బోనస్ ఎప్పటి వరకు వస్తుందంటే మనం ఏ విధంగా అయితే జాయిన్ అయ్యామో అదేవిధంగా ఏ ఒకరిని బి ఒకరిని, అంటే లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని మనం ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో అప్పుడు ఈ డైలీ వచ్చే బోనస్ అనేది ఆగిపోతుంది అనమాట. అలా కంప్లీట్ చేయనంత వరకు మనకి ఈ బోనస్ వస్తూనే ఉంటుంది. అంటే 200% అయ్యేంత వరకు ఈ బోనస్ కింద వస్తుంది. బట్ ఈలోపు మనం ఏ బి రెండు కంప్లీట్ చేస్తే ఈ బోనస్ అనేది ఆగిపోతుంది. ఎందుకంటే ఈ బోనస్ గురించి ఆలోచించకండి, ఈ బోనస్ చాలా చిన్నది.
ఆ తర్వాత మనం ఏబీ కంప్లీట్ చేయడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే 11 నెలల్లో దగ్గరగా 3 లక్షల రూపాయలు మనం సంపాదించుకోవచ్చు. ఆ 3 లక్షల రూపాయలు మనం ఏ విధంగా సంపాదించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైతే మనం ఏబి అంటే లెఫ్ట్ ఏ అనుకోండి, రైట్ బి అనుకోండి, ఏబి ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో, ఇదిగోండి ఏబి ఇక్కడ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో అప్పుడు మనకి ఫస్ట్ లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది. ఇన్స్టాంట్ అండి. దీనికి మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టాల్సిన పని లేదు, ఎలాంటి చెక్స్ సబ్మిట్ చేయాల్సిన పని లేదు, ఎలాంటి షూరిటీలు కూడా ప్రొవైడ్ చేయాల్సినటువంటి పని లేదు. ఇన్స్టాంట్గా లోను 2250 రూపాయలు మనకి రావటం జరుగుతుంది. ఈ 2250 రూపాయల లోన్ ఎప్పుడైతే మనకు వస్తుందో దానికి ఈడబ్ల్యూఐ అంటే ఎవ్రీ వీక్ మనం 450 రూపాయల చొప్పున 4 వారాల పాటు కట్టాలి. అంటే మనం టోటల్ ఎంత పే చేస్తున్నాం? 1800 రూపాయలు టోటల్ పే చేస్తున్నాం. ఈ 1800 రూపాయలు టోటల్ పే చేస్తే మనకు వచ్చినటువంటి లోన్ ఎంత? 2250 రూపాయల లోన్లో 1800 రూపాయలు మనం పే చేస్తున్నాం. అంటే మనకి 450 రూపాయలు క్యాష్ బ్యాక్ కింద మనం సంపాదించుకోవచ్చు. ఇక్కడ లోన్ తీసుకున్నాం, మన అవసరాలు తీర్చుకున్నాం, 450 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది. నెక్స్ట్ లోన్ ఎప్పుడైతే ఈ ఫస్ట్ లోన్ కంప్లీట్ అవుతుందో నెక్స్ట్ లోన్ కింద 5000 రూపాయలు మనకి ఇవ్వటం జరుగుతుంది. ప్రతి వారం కూడా 500 రూపాయల చొప్పున 8 వారాలు మనం పే చేయాలి. అంటే 4000 రూపాయలు మనం కడితే 1000 రూపాయలు మనకి క్యాష్ బ్యాక్ కింద లాభం అన్నమాట. ఇక నెక్స్ట్ ఎప్పుడైతే 5000 లోన్ కట్టేస్తామో 8 వారాల్లో నెక్స్ట్ లోన్ వచ్చేసరికి 10,000 రూపాయలు మనకి లోన్ రావడం జరుగుతుంది. ప్రతి వారము కూడా 800 రూపాయల చొప్పున 10 వారాల పాటు మనం పే చేస్తే 8000 రూపాయలు మనకి టోటల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. 8000 రూపాయలు మనం టోటల్ పే చేస్తే 2000 రూపాయలు మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే అక్కడికి 3450 రూపాయలు మనకి ప్రాఫిట్ అనమాట, లాభంలోకి వెళ్ళిపోయాం. ఇక నెక్స్ట్ లోన్ ఎప్పుడైతే 10,000 కంప్లీట్ చేస్తామో 2500 రూపాయలు మనకి నెక్స్ట్ లోన్ కింద రావడం జరుగుతుంది. ప్రతి వారము కూడా 2000 రూపాయల చొప్పున 10 వారాలు మనం కడితే 20,000 కంప్లీట్ అవుతుంది. మనకి ఇక్కడ 5,000 రూపాయలు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. 25,000 లోన్లో మనం 5,000 వాడేసుకోవచ్చు అనమాట. 20,000 మనం లోన్ కడతాం. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ 20,000 రూపాయలు లోన్ కట్టేస్తామో నెక్స్ట్ లోన్ కింద 50,000 వస్తుంది. దానికి మనం ప్రతి వారము కూడా 2,500 రూపాయల చొప్పున 16 వారాలు పే చేస్తాం. అంటే 40,000 రూపాయలు మనం కడితే 10,000 రూపాయలు మనకి క్యాష్ బ్యాక్ మిగిలిపోతుంది అనమాట. నెక్స్ట్ లోన్ మనకి 1,00,000 రూపాయలు రావడం జరుగుతుంది. ప్రతి వారం 5,000 రూపాయల చొప్పున 16 వారాలు కడితే 80,000 పూర్తవుతుంది. 20,000 రూపాయలు మనకి క్యాష్ బ్యాక్ కింద మిగిలిపోతుంది. ఈ రకంగా మనం లోన్స్ తీసుకుంటూ 10 లక్షల లోన్ వరకు తీసుకోవచ్చు 11 నెలల్లో. అంటే క్యాష్ బ్యాక్ కింద టోటల్ క్యాష్ బ్యాక్ మనకెంత? 3,88,450 రూపాయలు మనం వితిన్ 11 మంత్స్ 11 నెలల్లో మొత్తం ఎంత? 20 వారాలు అనమాట. టోటల్ 20 వారాలు పే చేయాలి. 11 నెలల్లో మనకి టోటల్ క్యాష్ బ్యాక్ వచ్చేసరికి 3,88,450 రూపాయలు మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎప్పుడైతే మనం టోటల్గా ఆ లోన్ మొత్తం 10 లక్షల లోన్ మొత్తం కంప్లీట్ చేసుకుంటామో, ఈడబ్ల్యూఐ లోన్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో మనకి ఎవ్రీ మంత్ రాయల్టీ కింద 1,00,000 రూపాయలు మనకి 20 నెలలు ఇవ్వటం జరుగుతుంది కంపెనీ తరపు నుంచి. దీనికి మనం ఎలాంటి ఈడబ్ల్యూఐ లోను కట్టాల్సినటువంటి పని లేదు. ఎప్పుడైతే 10 లక్షల వరకు మనం లోన్ తీసుకుంటామో 10 లక్షలు కూడా కంప్లీట్గా మనం కట్టేసిన తర్వాత ఎవ్రీ మంత్ 1,00,000 రూపాయల చొప్పున 20 నెలలు రాయల్టీ ఇన్కమ్ కింద తీసుకోవచ్చు అనమాట. ఇక ఇక్కడ డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ ఉంది. ఎప్పుడైతే మనం ఏబి కంప్లీట్ చేస్తామో ఆ తర్వాత మనం ఎంతమందిని డైరెక్ట్ చేసుకుంటే ఈ ఏబీకి వచ్చేసరికి మనకి ఏమీ రావు. ఏబీ ఎప్పుడైతే కంప్లీట్ అయ్యి లోన్ స్టార్ట్ అవుతుందో ఆ తర్వాత నుంచి మనం ఎంతమందిని అయితే డైరెక్ట్ చేసుకుంటామో అంతమంది దగ్గర నుంచి ఒక్కొక్క పర్సన్ నుంచి మనకి 500 రూపాయలు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇక ఇక్కడ అంతేకాదు బైనరీ ఇన్కమ్ కూడా ఉందన్నమాట. ఫస్ట్ రేషియో 1:2 లేదా 2:1లో కంప్లీట్ చేయాలి. కంటిన్యూ ఆ తర్వాత నుంచి మాత్రం 1:1లో కంప్లీట్ అవుతుంది. 10% బైనరీ అంటే మనకి 160 రూపాయలు ఏబి కంప్లీట్ చేస్తాం. ఆ తర్వాత ఎన్ని మ్యాచింగ్స్ జరుగుతూ ఉంటే అన్ని మ్యాచింగ్స్లో మనకి 160 రూపాయలు చొప్పున వస్తుంది. ఈ 160 రూపాయలు బైనరీ క్యాపింగ్ వచ్చేసరికి ఈ క్యాపింగ్ డైలీ లిమిట్ 25,000 రూపాయల వరకు మనం సంపాదించుకోవచ్చు. ఎంత బిజినెస్ చేసుకుంటే అంత బెనిఫిట్ అనమాట. ఇదండి స్పాట్ లోన్ యొక్క మంచి బిజినెస్ ప్లాన్. మనం లోన్ తీసుకోవడంతో పాటుగా మంచి బిజినెస్ చేసుకునే అవకాశం అయితే కంపెనీ కల్పించడం జరిగింది.
అర్థమైంది కదా. హ్యాపీగా జాయిన్ అవ్వండి, ఇమీడియట్గా జాయిన్ అయ్యి సంపాదించుకోవటం మొదలు పెట్టుకోండి. మీ అవసరాల కోసం లోన్ కూడా తీసుకుంటూ ఉండండి. లోన్ తీసుకోవడం ద్వారా కంపెనీ యొక్క డబ్బులు మీ దగ్గర ఉంటాయి తప్ప మీ డబ్బులు కంపెనీలో ఉండవు. కాబట్టి త్వరగా జాయిన్ అవ్వండి, అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఇది ఈరోజు వీడియోలోని టాపిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.